ఈరోజు మన సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో స్పిన్నింగ్ మిల్స్ సుమారుగా 6 పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పటికే మొత్తం అన్నీ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి మొత్తం మూతపడడం జరిగింది. అదే బాటలోనే ఈరోజు ప్రికాట్ బి యాజమాన్యం కూడా అక్రమంగా ప్రభుత్వానికి కానీ కార్మికులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి కారణం చెప్పకుండా ఈరోజు మూసివేత ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి వెంటనే ఈరోజు కార్మికులందరి తరపున మరి కలెక్టర్ గారు అదేవిధంగా ప్రభుత్వం స్పందించి యాజమాన్యాన్ని పిలిపించి వెంటనే అక్కడ ఆ మూసివేతని ఆపి రన్నింగ్ ప్రారంభించే విధంగా కార్మికుల్ని రోడ్డును పడకుండా ఈరోజు కార్మికుల్ని కార్మిక ఉపాధిని కాపాడే విధంగా ఈరోజు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి ఈరోజు తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు మేము రావడం జరిగింది. హిందూపురం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ప్రీకాట్ బీకి సంబంధించినటువంటి పరిశ్రమ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ మొత్తం అక్కడ పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకు ఏమాత్రమూ సమాచారం ఇవ్వకుండా, లోకల్గా ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉట్టిపాటిగా సంస్థని క్లోజ్ చేసే పద్ధతుల్లో వ్యవహరించడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికీ అంటే ఇది సంస్థ ప్రారంభమయ్యి సుమారు 42 సంవత్సరాల పాటు గడుస్తుంది. వేలాది మంది కార్మికులతో పాటు అనేక మంది వీటి మీద ఆధారపడి కుటుంబాలు జీవనం సాగించాయి. అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ ఆ సమస్య నష్టాల్లో కూడా లేదు. మరి ఎందుకు ఎవరి మాటలని ఏం జరుగుతుందో ఇది తెలియదు, కానీ ఉట్టిపాటిగా సమస్యని మూసేస్తామని చెప్పేసి కార్మికుల్లో అక్కడున్న సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక భయాందోళన సృష్టించడం జరుగుతోంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీనికి తోడు ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్లకు అనుకూలంగా కార్మిక చట్టాలు కూడా తీసుకురావడంతో ఇదే అదను చూసుకొని ఈరోజు ఇంతమంది కార్మికుల్ని రోడ్డు పాలు చేయడానికి ఆ సంస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని సిఐటిగా మేము ఎండగడుతున్నాం. ఇది సరైనటువంటిది కాదు. అందుకని ఈరోజు హిందూపురంలో పనిచేస్తున్నటువంటి ప్రీకాట్లో పనిచేస్తున్నటువంటి 100 మంది కార్మికులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి, అంటే ఇంతకుముందు అనేక అధికారులకు దీనికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మేము విన్నవించడం జరిగింది, అయినా స్పందన లేదు. అందుకని జిల్లా స్థాయి అధికారి కాబట్టి కలెక్టర్ గారికి చెప్పి మా బాధలు తెలిపాలని చెప్పేసి ఈరోజు వర్కర్స్ అందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అందుకని కలెక్టర్ గారు తక్షణం స్పందించి యాజమాన్యాన్ని పిలిపించి యాజమాన్యంతో చర్చలు జరిపి ఆ సమస్యని కొనసాగించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లాంటి పద్ధతి కొనసాగిస్తే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా అనేక కార్మిక సంఘాలని కలుపుకొని ఆ సమస్యని కొనసాగించేంత వరకు మా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.